హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ మామ్స్ కుకింగ్. నేను మీ స్వాతి. ఇవాల్టి వీడియోలో నేను హెల్తీ స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. బనానా దోశ అండి. బనానాస్తో ఇంట్లోనే ఈజీగా దోశను ప్రిపేర్ చేసుకోవచ్చు. బనానా దోశ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. అంటే బనానాలో మ్యాగ్నీషియం, పొటాషియం ఉంటుంది కాబట్టి ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. మనం ఆలస్యం చేయకుండా క్విక్గా రెసిపీలోకి వెళ్ళిపోదాం. బనానాకి స్కిన్ అంతా పీల్ చేసేసి ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వీటిని ఒక చిన్నపాటి మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకోండి, లేదా జ్యూసర్ జార్లోకి యాడ్ చేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ బనానా అనేది చాలా స్వీట్గా ఉంటుంది కాబట్టి స్వీట్నెస్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే పావు కప్పు వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. షుగర్ని మిక్సర్ జార్లో బ్లెండ్ చేసి పౌడర్లో ప్రిపేర్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు, అరకప్పు వరకు పచ్చి పాలను యాడ్ చేసుకోవాలి. పాలను మరిగించి యాడ్ చేసినా పర్లేదు, కానీ పచ్చి పాలైతే రుచి ఇంకా బాగుంటుంది. ఈ విధంగా స్మూత్ పేస్ట్ లాగా చేసుకొని ఉంచుకోవాలి. అలాగే ఒక బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. నేను చెప్పే ఈ క్వాంటిటీ అంతా కూడా అంటే 2 బనానాస్ తీసుకున్నాం కదా, ఈ 2 బనానాస్ ఒక కప్పు గోధుమ పిండికి అయితే సరిపోతుంది. మీరు ఎక్కువగా కావాలి అనుకుంటే క్వాంటిటీని డబల్ చేయండి, సరిపోతుంది. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఈ బనానా స్మూతీని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ గోధుమ పిండి, ఈ బనానా స్మూతీ అంతటా కూడా చక్కగా కలుపుకోవాలి. లంప్స్ లేకుండా, అంటే ఉండలు లేకుండా, చిన్న చిన్న ఉండల్లా ఉంటాయి కదా, అవి లేకుండా చక్కగా కలుపుకోవాలి. విస్కర్తో కలుపుకుంటే ఈజీగా స్మూత్గా అయిపోతుంది. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ బ్యాటర్ అనేది మరీ పల్చగా ఉండకూడదు, కాస్త థిక్గానే ఉండాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. వీడియో క్లిప్లో చూస్తే మీకు అర్థమవుతుంది కదా, ఈ విధంగా ఉండాలి. దోశ బ్యాటర్లా కాకుండా మరి దోశ బ్యాటర్ కొద్దిగా పల్చగా ఉంటుంది, అంతకంటే కాస్త థిక్గా ఉంటే సరిపోతుంది. ఇలా మనం సాంబార్ గరిటెతో ఒక ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. అంటే స్టవ్ మీద ముందు ప్యాన్ని ప్లేస్ చేసి కాస్త వేడవ్వాలి. ప్యాన్ కాస్త వేడయ్యాక మనం ఉత్తప్పం వేసుకుంటాం కదా, ఉత్తప్పం వేసుకున్నట్టుగానే ఒకే ప్లేస్లో ఈ లోతు గరిటెతో పిండిని వేసుకోవాలి. ఒక లిడ్ని కవర్ చేసి 1 నిమిషం వరకు దాన్ని ఉడికించండి. మీరు కాస్త చెక్ చేయండి, అంటే ఈజీగా ఫ్లిప్ అవుతుందా లేదా అన్నది చెక్ చేసుకొని కాస్త ఒకవేళ ఫ్లిప్ అవ్వకపోతే కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి కొద్దిగా ఉడికాక మనం ఫ్లిప్ చేసుకోవాలి. అలాగే ఆయిల్ని మనం ఆ దోశ మీద అంతటా కూడా చక్కగా అప్లై చేసుకోవాలి. ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ని కూడా అప్లై చేసుకోవచ్చు, ఇంకాస్త టేస్టీగా ఉంటుంది. అలాగే పిల్లలకి హెల్దీ కూడా. మరొక 50 సెకండ్ల వరకు, అంటే ఒక 50 సెకండ్స్ వరకు లిడ్ని కవర్ చేసి ఉడికించుకోండి. మనకి రంగు మారి లోపటంతా ఉడికిపోతే తెలిసిపోతుంది కదా, కాస్త రంగు మారే వరకు కూడా ఈ దోశని ఉడికించుకోవాలి. ఇదే విధంగా మీరు ఒక్కొక్క దోశ వేసుకోండి, లేదా ఇంకాస్త చిన్నగా వేసుకుంటే 2 లేదా 3 ఆ ప్యాన్లో సరిపోతాయి. మీరు యూస్ చేసే ప్యాన్ బట్టి మీకు 1, 2 వస్తాయి అన్నమాట. సింపుల్ అండి, ఈజీగా మనం ఇంట్లో హెల్దీ స్నాక్ రెసిపీ పిల్లల కోసం చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.